ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: అద్వైతవాదము, ద్వైతవాదము ఈ రెండు కూడా మానసికమే. ఒకటి సూక్ష్మ దశను, రెండవది స్థూల దశను పొందినట్టిది. చివరికి ద్వైతరహిత వాదము వలననే ముక్తి లభించును అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఇప్పుడు చూడండి, కొత్తగా కట్టుకున్న ఇంటిపై మనకెంతో ముచ్చట పడతాము. అది ఎక్కువ కాలం నిలవదు. ఎప్పుడైతే మనము అక్కడ గృహప్రవేశము చేసుకున్న కొద్ది రోజులకే ఆ ముచ్చటతో పాటు అందులో లభించిన ఆ సంతోషం కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు సంతోషం మళ్ళా కావాలంటే మరొక క్రొత్త విషయాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. సంతోషం కోసం మనసు ఎప్పుడు ఏదో ఒక క్రొత్త విషయాన్ని వెతుక్కుంటూనే ఉంటుంది. ఇది ద్వైతంలో జరిగే సంతోషం. ఆనందం అలాంటిది కాదు. ఉన్న విషయాలని ఎప్పటికప్పుడు అది తాజాగా ఆస్వాదించడం జరుగుతుంది. చూడండి, పసిపిల్లల బోసు నవ్వుల్లో అది ఎప్పుడూ తాజాగా ఉంటుంది. వారు పెట్టే ముద్దుల్లో కూడా ఎప్పుడూ తాజాతనమే ఉంటుంది. అంటే అక్కడ విసుగు పుట్టడం అనేది ఉండదు. ఏది సహజంగా ఉంటుందో అది మనకి ఆనందాన్ని ఇస్తుంది. రోజు అనుభవించే నిద్ర కూడా అలాంటిదే. చిన్న కీటకం నుంచి చివరికి మనిషి వరకు నిద్ర ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటుంది. రోజు అనుభవిస్తున్నదే కదా అని అక్కడ మనకి ఎప్పుడు అక్కడ విసుగు పుట్టదు. అదే ఆ ఆనందం అనేది అద్వైతంలో ఉంటుంది. సంతోషం కోసం మనం ఎప్పుడు ఏదో ఒక విషయాన్నో లేకపోతే వస్తువునో ఆశ్రయించాల్సి వస్తుంది. కానీ అక్కడ అలా ఆశ్రయించిన విషయంతో ఈ సంతోషం అనేది ఎప్పుడూ నిలిచి ఉండటం లేదని గుర్తుపడితే వాటి కోసము ఈ మనసు పడుతున్న వెంపర్లాట అనేది తగ్గుతూ వస్తుంది. మనలోనే నిక్షిప్తమై ఉన్న ఆనందాన్ని అనుభవించాలంటే ఈ మనసు ఏకాంత స్థితిని పొందాలి. మనసు ఏకాంత స్థితిని పొందటం అంటే మనము మనుషులకు దూరంగా ఏకాంతవాసం చేయడం కాదు. ద్వైత అద్వైతాల మధ్య ఉన్న సున్నితమైన తేడాను గుర్తించకపోతే ఆనందం ఒక భ్రాంతిగా మారిపోతుంది. ఎందుకంటే ఈ ఆనందం అనేది అద్వైత స్థితి. దీనికి రెండో వస్తువుతో అక్కడ పని లేదు. కానీ సంతోషం అనేది ద్వైత స్థితి. దానికి మరొక వస్తువుతో పని తప్పకుండా అవసరం. అద్వైత స్థితి ఎప్పుడూ మానసికమే, కానీ అక్కడ బాహ్య జీవనానికి అది పొసగదనమాట. అద్వైతము భావనలోనే ఉండాలి, కానీ ఆచరణలో ఉండకూడదు అని ఇక్కడ భగవాన్ స్పష్టం చేశారు. అద్వైతాన్ని బోధించాలన్నా కూడా ఒక గురువు అవసరము. అంటే అక్కడ అది ఏమైంది? అది ద్వైత స్థితే కదా. మరి అంతరంగంలో అద్వైతము, బాహ్యంలో ద్వైతం ఉంటేనే అక్కడ జీవనం అనేది ఆనందంగా కొనసాగుతుంది. ఇప్పుడు చూడండి, భగవాను కూడా అక్కడ అఖండ అద్వైత స్థితిలో ఉండి కూడా భగవాను అక్కడ గిరిప్రదక్షిణ చేసేవారు, పూజలను అనుమతించేవారు, హారతి అద్దుకునేవారు, ఇతర రచనలను కూడా చదివి వివరించేవారు. ఇదంతా కూడా జ్ఞానులు ఆచరించి బోధించే జీవన విధానం. ప్రపంచంలో జీవనం చేస్తూ మానసికంగా అన్నిటికీ దూరంగా ఉండాలి. అదే ఏకాంత జీవనం. అంతేకాని బాహ్య జీవనంలో అన్నింటినీ దూరంగా నెట్టేస్తే అది కేవలం ఒంటరితనమే అవుతుంది, కానీ ఆనందాన్నిచ్చే ఏకాంతం మాత్రము అది అవ్వదు. సాధన అనేది ద్వైత భావనతోనే ఆరంభించవాలనని కొందరి మతం చెబుతుంది. దైవం ఉన్నాడని, ఒక మనుజుడు ఆ దైవాన్ని పూజించి ధ్యానింపవలనని, చివరకు జీవుడు దైవంతో లీనమవుతాడని వారందరూ అనుకుంటారు. మరికొందరి అభిప్రాయంలో
జీవుడు పరమాత్మ ఎప్పుడూ భిన్నులే అని కొంతమంది అనుకుంటారు. అంటే ఇక్కడ వాదోపవాదాలు ఎట్లున్నా కూడా తర్కము మనకిప్పుడు అక్కర్లేదు. జీవుడు ఉన్నాడని అందరూ అంగీకరిస్తారు కదా. మొదట ఆ జీవుడు ఎవరో వ్యక్తిని నిర్ణయించని, ఆ తర్వాత కావలసినంత వ్యవధి ఉంది. జీవాత్మ పరమాత్మలో ఐక్యమవునా కాక పరమాత్మలో భాగమా, ఎప్పుడూ పరమాత్మకు వేరుగానే ఉండునా అన్నది తేల్చుకోవచ్చు. ముందుగా ఏ నిర్ణయము చేయవద్దు. మనస్సుని తటస్థంగా ఉంచి లోన మునిగి ఆత్మను అన్వేషించని సత్యం అనేది తానే గోచరిస్తుంది. అంతలో అద్వైతమా, విశిష్టాద్వైతమా, ద్వైతమా మనం ముందుగానే నిశ్చయించుకోవటం ఎందుకు? అలా చేయడం వృధా కదా అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. మన గురువుగారు కూడా చెప్తూ ఉంటారు, ద్వైతం లేదు, అద్వైతం లేదు, ఉన్నదే ఆత్మస్థితి అని మన గురువుగారు కూడా చెప్తూ ఉంటారు. ఓం శ్రీ గురుభ్యో నమః. నమః. నిన్న మీరు మాట్లాడినప్పుడు చెప్పండి. ఈ ఆత్మని తెలుసుకోవడానికి ఏ సాధన లేదు అని చెప్పారు, ఏ ప్రయత్నమో లేదని చెప్పారు కదా. మరి అన్నప్పుడు విచార మార్గం కూడా పనిచేయదన్నారు. ఒక్క అనుగ్రహం ద్వారానే ఆత్మ సిద్ధిస్తుంది అని చెప్పారు. అదే నిజమే, విచారం కూడా అందరూ విచారం చెయ్యరు, చేయలేరు. ఆత్మ ప్రకాశించింది బయటకు వచ్చి చెబుతారు విచారం చెయ్యి. శంకరులు చెప్పారు, ఇంద్రియాల వెంట వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళు, కాదు నువ్వు అంటే అది ఇట్లా. అవును, అదే అటువంటిప్పుడు ఇప్పుడు మామూలుగా మేము చేయవలసిన ఏడు చేయడం అంటే ఆలోచన రాకుండా అంతర్ముఖం కావడం, అంతవరకే మన ప్రయత్నం. అది కూడా మీ ప్రారంభ కర్మలో ఉంటుంది, జరుగుతుంది. అది ఇప్పుడు కర్త ఉంటే కర్మ ఉంటుంది, నిద్రలో ఉండటం కర్మ, మేలుకోవటం కర్మ, మౌనంగా ఉండటం కర్మ, అంతర్ముఖం కర్మ, చింతా విహీనం కూడా కర్మే. కర్మ అంటే యాక్టివిటీ. కాబట్టి అంత మాత్రం చేత ఆత్మ ప్రకాశించదు. నిర్మల మనస్సు, మనస్సును నిర్మలంగా ఉంచుకున్న వరకే మన ప్రయత్నం, అంతకన్నా మరేం చేయలేం. ఉండటం కూడా మీ యొక్క ప్రార్థనలు ఉంటూ ఉంటారు, రాక ఉండరు. ఎప్పుడు ఆందోళనే, ఎప్పుడు సో నీ ప్రోగ్రామ్ లో ఉన్నదే నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావు. కానీ ఆత్మ ప్రకాశం బట్టి మీ ప్రోగ్రామ్ సంబంధం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రకాశిస్తుంది, దాని ఇష్టం, అది దాని ఇష్టం. దట్స్ ఆల్. ఇప్పుడు పసిపిల్లవాడు కూడా వేదాలు వర్ణిస్తాడు. శుక్రుడి కర్మ అనండి, ఏదైనా కదా. సత్య ప్రకాశానికి సృష్టికి ఏ సంబంధము లేదు. ఈ జీవుడు సృష్టిలో ఒక భాగం, మాయలో భాగం. కాబట్టి సాధన లేదు, సాధించేది కాదు అని మనం ఎన్ని రకాలు చెప్పుకున్నా మనశ్శాంతి కోసం ఏదో పని చేస్తూనే ఉంటాడు జీవుడు. మనశ్శాంతి అంటే సుఖం కోసం, ఆనందం కోసం కర్మలు ఆచరిస్తాడు, యాత్రలు చేస్తాడు, పవిత్ర జలాల్లో మునుగుతాడు, శాస్త్రాలు పఠిస్తాడు. ఇవన్నీ కూడా ప్రారంభం వల్లే. కర్త ఉంటే నాయన ప్రారంభం ఉండి తీరుతుంది. కర్త కర్మ ఉంటుంది, కర్మ అంటే ప్రారంభం.
ఈ ఆత్మపరంగా చూస్తే కర్త లేదు, కర్మ లేదు, ఉన్నది ఎరుక కర్మ లేదు. మాత్రం. అది పాయింట్. అవును అవును సో ఈ రెండిటికి ఉన్నదే సంబంధం. జ్ఞానం. అదే అదే ఉన్నదే జ్ఞానం. That's all. ఆ జ్ఞానము దానంతటిది ప్రకాశించి ప్రకాశించాలి. అవును తిరిగి రాకుండా చేసేది అది. అది దాని కృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నాడు? అర్జున, నువ్వు నేను వేల జన్మలెత్తాము, నీకు తెలియదు నాకు తెలుస్తున్నాడు. కృష్ణుడు కూడా వేల జన్మలెత్తాడుగా. అవును. కృష్ణుడు ఎందుకు కట్టాల్సి వచ్చింది? కాబట్టి కృష్ణుడు కూడా ఆ ఉచ్చత శక్తి చేతిలో నడుస్తాడు అని అర్థం. అర్థమైంది. అవును ఏమైనా అవును. అర్జునుడు కృష్ణుడికి అంత ప్రాక్సిమిటీలో ఉండి, దగ్గరే ఉండి 24 గంటలు కృష్ణుడితోనే ఉండి తను ఏమీ సాధించలేకపోయాడు. కర్మబద్ధుడు అయిపోయాడు. కర్మకు బద్ధుడు అయిపోయాడు. అక్కడ నియర్ టు టెంపుల్ ఫాదర్ టు గాడ్ అన్నట్టు. సో అది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, పాప ఎంతో కష్టపడ్డాడు కృష్ణ పరమాత్మ చెప్పడానికి, కానీ అది ఎంతవరకు డైజెస్ట్ చేసుకున్నాడు? కుదరదు. అవును. ఎందుకని? ఆయనకి తెలుసు ఆత్మజ్ఞానం బోధించేది కాదని. అందుకని ఇండైరెక్ట్ గా ఏమని చెప్పాడు? నీవు కర్మలు ఆచరించు, ఫలితం నేను ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు. కర్మలు మానరాదు, ఒకటి కాదు, ఇవన్నీ కలిపి చెప్పుకొచ్చారు అక్కడ. కాబట్టి నేను ఉన్నాను అన్నటువంటి ఎరుక జీవాత్మ భావనతో సాధించేది కాదని చెప్పటం. అంటే ఏం లేదు. కనుక అత్యంత తేలికైనదే, కానీ ఏదో సాధన చేస్తే వస్తుందనో, పైగా మహర్షి కూడా సాధన చేశాడనో అనే భావన పెట్టుకుంటారు చాలా మంది. అటువంటిది ఏది ఉండదు. కర్మ ప్రకారంగా ఆయన పోతున్నాడు, నడుస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఆ మార్గ మధ్యంలో మరణానుభూతి అయింది. అయినా కర్మ ఆగలే, తిరువణామని దాకా లేకపోయింది అయింది. దట్స్ ఆల్. ఆయన ఎందుకు వెళ్ళాడు? నేను వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాను అనుకుంటే మూర్ఖత్వం. ఆయన కర్మ ప్రకారం ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన పని లేదు. కాబట్టి స్వరూప జ్ఞానం అనేది అది డిసైడ్ చేస్తుంది, సృష్టి యావత్తుని డిసైడ్ చేస్తుంది. నీవు సృష్టిలో ఏ జీవిగా ఉన్నావని కూడా చూడదు. కాళహస్తి మహర్షిని చూడండి, సాలిడ్ గా ఉన్నావా, పావుగా, ఏనుగుగా ఉన్నావా, ఆవుగా ఉన్నావా, నెమలిగా ఉన్నావా చూడదు. అయినా అది ప్రకాశిస్తుంది అక్కడ. కాబట్టి జీవ భావన సృష్టిలో భాగం. ఆత్మస్థితి ఆ హయ్యర్ పవర్ డిసైడ్ చేస్తుంది. మీ చేతుల్లో ఏం లేదు. మీ అంతటా మీరు చేస్తున్నట్టు అనిపిస్తుంది, సాధించవచ్చునని అనిపిస్తుంది. ఎందుకని? మాయలో మీరు ఎఫర్ట్ పెడితేనే మీకు రిజల్ట్స్ ఉంటున్నాయి. కాబట్టి దీన్ని అప్లై చేస్తాం అక్కడ. కష్టపడితే ఫలితం ఉంటుందని, చదువుకుంటే జ్ఞానం వస్తుందని, సంపాదించవచ్చునని ఈ దృష్టితో చూస్తాం అక్కడ కూడా. కొత్తగా ఏదో వస్తుంది అనే భావన సాధకుల్లో ఉంటుంది. కొత్తగా ఏవి రాదని తెలియదు వాళ్ళకి. అది ప్రకాశించినప్పుడు కొత్తగా ఏమనిపించదు, ఇది ఆల్రెడీ ఉంది కదా. అప్పుడు ఆవరణ ఉంటుంది. నేను ఎప్పుడు బంగారాన్ని తెలుసుకుంటానంటే కరిగించగానే బంగారంగా ఉంటుంది అక్కడ.
బంగారం వాళ్ళకి ఉంది కదా అనుకుంటుంది. ఆభరణం కూడా అలాగే ఉంటుంది. ఇట్లాగే ఉంటుంది ఇక్కడ కూడా. నా అనుభవంలో నాయన ఏది కొత్తగా లేదు. ఇది ఇంతకు ముందు కూడా ఉందే, మరి లేనిది ఏమిటి? ఇదిగో కనపడిపోయేది ఇది పట్టుకుంటది, తెలుస్తుంది, అవును. చాలా కరెక్ట్గా తెలుస్తుంది. జ్ఞానం ఒకవైపు ఉంటుంది, మనస్సు వృత్తులో పక్కన ఉంటాయి. వృత్తి లేకపోయినా జ్ఞానానికి వచ్చిన ఇబ్బంది లేదు. జ్ఞానం అంటే ఆత్మ, ఆత్మ అంటే స్వరూపం. దానికి ఏ బంధాలు? మరి మనస్సుకు ఇద్దరు లేస్తే అన్ని బంధాలే, నాది నాది అంటూ ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు బోధించేది కాదు. ఎందరూ ఎన్ని రకాలుగా మార్గాలు సూచించినా అది మానసిక తృప్తి కోసమే తప్ప ఎందుకు పనికిరాదు. రమణ మహర్షులు వారు యోగాన్నే నిరసించారు. యోగం ఎక్కడుంది పొమ్మన్నారు, యోగం ఉంటే కదా యోగం అన్నారు. అయినా కానీ యోగాభ్యాసం చేస్తూనే ఉన్నారుగా, రాజయోగం ఉన్నారుగా, భక్తిలో ఉన్నారుగా, విభక్తి ఉంటే భక్తి అన్నారు, వియోగం ఉంటే యోగం అన్నారుగా. ఆత్మ నుంచి ఏది రానప్పుడు వియోగం ఎక్కడ? ఇప్పుడు కూడా నీవు అదేను అదేనని చెప్పు. ఏమైనా ఓకే, వెరీ గుడ్. ఏమా పద్మజ, ఇప్పుడు చెప్పిందంత ద్వైతమే. గురువు గారు, గురువు గారు. అద్వైతం బోధించేది కాదు. చాలా సింపుల్ గా ఉంటుందమ్మా. నోట నాకు మరొక సందేహం. కొన్ని కర్మలు నేను చేయకూడదని తెలిసినా ఆ టైంలో జరిగిపోతూ ఉంటాయి. తర్వాత రిపెంట్ అవుతూ ఉంటాను. ఇది చేయకూడదు, ఈ కర్మనే చేయకూడదు కదా, ఎందుకు చేసాను అనిపిస్తుంది. కానీ ఆ మూమెంట్లో దీనిలో అది జరిగిపోతూ ఉంటుంది. అది ఎందువల్ల అంటారు? ప్రారంభమేనా? ఎందుకంటే నీకు ఇష్టమున్నా లేకున్నా నీ చేత ఆ ఉच्चतर శక్తి కర్మ చేయిస్తుంది. నీ ప్రోగ్రాం ప్రకారం మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా సరే, ఏదైనా కానీ నువ్వు చేస్తున్నట్టు కూడా తెలియదు, కానీ అది జరిగిపోతుంది. జరిగిందా, ఎందుకు జరిగిందా అనుకుంటావు, అది కూడా నీకు అర్థమా భాగం. అంటే నీ ఇష్టం లేకపోయినా అదిపోతూ ఉంటాయి. నీ చేత కూడా చేయిస్తుంది అది. అదే కంట్రోల్ ఉండదు, ఆ మూమెంట్ లో కంట్రోల్ ఉండదు, అది జరిగిపోతుంది. కంట్రోల్ ఉండకుండా చేస్తుంది కాబట్టి కర్మ అయిపోతుంది. కంట్రోల్ ఉంటే కర్మ చేయవు. మాట్లాడటం కూడా మనకు తెలియకుండా మాట్లాడే మాటలు, ఆ మాటల పర్యవసానం వేరుగా ఉంటుంది. అది కూడా కర్మలో భాగమే. కాబట్టి మాట్లాడటము, వినటము, తినటము, చూడటము, అనుభవించడం ఇవన్నీ కర్మలే. దానికి ఒక ఆపు అడ్డు అంటూ ఉండదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కర్మలు చేయవలసిందే. నీకు ఇష్టం అన్నాడుగా అర్జునుడితోటి, కర్మలు మానటంగా చేయాల్సిందే. కాబట్టి సృష్టి మొత్తాన్ని నడిపిస్తుంది ఆ ఉच्चतर శక్తి. నమస్తే గురువు గారు. ఇందాక వెంకట్రావు గారు చెప్పినట్లు ఇప్పుడు ఒక సంఘటన అది పాటికి అది జరుగుతూ ఉందంటే ఆ థాట్ని మనం గమనించి అక్కడ ఆపడానికి కుదరదా గురుగారు ఈ జీవుడితో? అది జరుగుతున్నప్పుడు కుదరదు. అంటే యాక్సిడెంట్ ముందు వేయాలి బ్రేక్. సంఘటన జరిగిన తర్వాత
నువ్వు దాన్ని రివర్స్ చేయలేవు. అదే గురుగారు, సంఘటన జరుగుతా ఉంది, దాన్ని నేను చూస్తూ ఉన్నాను. దాన్ని ఎటు పక్కన నేను అంటే నేను ఎమోషన్స్ ఏమి లేవు, లేకపోతే దాన్ని ఆపడానికి ఏం ప్రయత్నం చేయట్లేదు, అలా చూస్తూ ఉన్నాను. అలా చూసినప్పుడు అక్కడ అది ఏమవుతుంది గురుగారు అంటే అది అంటే ఇంకా పెద్ద సంఘటన. నువ్వు ఒక పనిముట్టివి, పనిముట్టు కింద నువ్వు అన్ని చేయిస్తూ ఉంటుంది. కొన్ని ఇంట్రెస్టల్ గా ఉంటాయి, కొన్ని అన్ని ఇంట్రెస్టల్ గా ఉంటాయి. అది సాగిపోతూ తను ఏమన్నారు, ఏది జరగవలసి ఉందో జరిగి తీరుతుంది. దట్స్ ఆల్. నీకు అది ఇష్టమా ఇష్టమా అనేది పాయింట్ కాదు అక్కడ. డెస్టిన్డ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్ వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ అంటే అంటే అక్కడ నేనేం ప్రతిఘటించట్లేదు, దాన్ని ఇది చేయట్లేదు, దాన్ని నేను చూస్తున్నాను. దాని అంటే ఆ యొక్క సంఘర్షణ ఇంకా ముందుకు పోకోకుండా దాన్ని మధ్యలో నేను ఆపే ప్రయత్నం నేను చేయగలుగుతాను గురుగారు. అది చేయలేవు. అది ఏ దిశగా పోవాలో పోతుంది. ఎంత జరగవలసి ఉందో జరుగుతుంది. పాయింట్ అది జరిగిన తర్వాత రిపెంట్ అవుతాం. తర్వాత రిపెంట్ అయినా దాన్ని రివర్స్ చేయదు. మరి భగవాను థాట్ గమనించమంటారు కదా, మరి అక్కడ దేనికి అంటే ఆలోచన మూలానికి వెళ్ళమని అర్థం. గమనించడం అంటే థాట్ వెంబడి వెళ్ళటం కాదు. అదే గురుగారు, అంటే నాకు ఇక్కడ చిన్న థాట్ వెంబడి వెళ్ళటం కాదు. థాట్ వెంబడి నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏమంటే, ఒక సంఘటన జరుగుతుంది, నేను అక్కడ సైలెన్స్ అయిపోయాను, ఏమీ చూడట్లేదు, ఏమీ వినట్లేదు, ఒకవేళ విన్నా కూడా నేను అక్కడ నిశ్శబ్దంగా ఉండిపోయినాను. అది నేను అక్కడ ఆ స్థితి ఏమంటారు మరి? అది అంటే అది ద్వైతంలో నార్మల్ సైలెన్స్ ఉండడమే అంటారా గురుగారు? అది సంఘటన జరుగుతుందని గుర్తించావా లేదా? గుర్తించాను గురుగారు. గుర్తించావంటే నువ్వు ఉన్నట్టేగా. ఇన్వాల్వ్మెంట్ లేకపోవచ్చు, సంఘటన జరుగుతుందని మీ మనస్సులో అది ఉన్నది కదా గురుగారు. అది నీ కదా. అవును అవును. అది గుర్తించడంతో మాత్రం అది మాయం కావటం లేదు, మారటం లేదు. అర్థమైంది. కాబట్టి అంటే కేవలం ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు తప్ప అది మనసులో జరుగుతా తెలుస్తా ఉంది. అవ్వకపోవటం కాదు, నీ మనసులో ఉన్నది బయట కనబడుతూ ఉంది. నీకు ఇష్టపడి రావటం లేదు కాబట్టి ఆలోచన రూపంగా కనపడింది. మంచి కావచ్చు, చెడు కావచ్చు, భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, ఏదైనా కావచ్చు, నీలో ఉన్నదే బయట కనపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవా. ఏమంటున్నావు? సంఘటన బయట జరుగుతుంటే నేను చూస్తున్నాను అంటున్నావు. అట్లా ఉండదు. నీలో ఉన్నదే బయట జరుగుతున్నట్టు కనపడుతుంది. నీలో ఒక భయం ఉంటే ఎదుర్కొంటే భయానికి సంబంధించినవి కనపడతాయి. గురుగారు భయంగా ఉంటే కనపడవు. మైండ్ అండ్ ది థాట్ దట్ ప్రొజెక్ట్స్ ఎవ్రీథింగ్. మంచి కావచ్చు, చెడు కావచ్చు, అనుమానం కావచ్చు, బ్రతుకు. ఇట్ ఈస్ మైండ్, దట్స్ ఆల్. ఈ అహంకారాన్ని ప్రొజెక్ట్ చేస్తుందమ్మా. ఇది ఏది ప్రొజెక్ట్ చేసినా అంతా అన్యంగా కనపడుతుంది. ఈరోజు స్టేటస్ కూడా అటువంటిది. చూడు, అంటే గురుగారు అక్కడ ఇన్వాల్వ్మెంట్ అవ్వటము అవ్వకపోవటము అనేది ఈ జీవుడి చేతుల్లో లేదు కదా గురుగారు. అంటే అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది అంతే. అంతేనా గురుగారు? లేకపోతే నువ్వు ఇన్వాల్వ్ అయితే వచ్చే పర్యవసానం నువ్వు అనుభవించాల్సింది ఉంటే ఇన్వాల్వ్ అవుతావు.
అంటే వీడు తెచ్చుకున్న ప్రోగ్రాము అక్కడ వీడు ఒకప్పుడు సాక్షిగా చూస్తున్నాడు, ఇంకొకసారి రియాక్ట్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇదంతా వాడు తెచ్చుకున్న ప్రోగ్రామ్ లోనే ఉన్నదంటారా? ఎగ్జాక్ట్లీ అంతే. ఆహా. ఇప్పుడు దారిని పోతుంటే ఎన్నో కనపడుతూ ఉంటాయి, కొన్ని అవును. దృశ్యాన్ని ఆకర్షిస్తాయి, ఆ. అటువంటి పోతావు. తర్వాత రిపేర్ అవుతావు, ఎందుకు వచ్చానా ఇటు పక్కకని. అది అవును. కూడా అదే ప్రోగ్రామ్ థాట్ ప్రాసెస్. అదే గురు. ఇప్పుడు విచారణ చేయటం వల్ల ఇప్పుడు కొంత అవగాహన రావటం వల్ల ఇప్పుడు ఇంతకు ముందు మనము ఆ ప్రాపంచిక విషయాలకి జోలికి వెళ్ళాము, ఇప్పుడు వెళ్ళట్లేదు. ఇదంతా కూడా తెచ్చుకున్న దాంట్లోనే. ఈ ప్రోగ్రామ్ అది కూడా. ఆయన ఎందుకని కర్త ఉంటాడు అక్కడ. అంటే వీడు విచారణ చేసి నిశ్చలమైన ఏర్పరచుకుంటాం వరకు వీడి ప్రోగ్రామ్ లో ఉంటుంది. అసలు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్. ఎవ్రీథింగ్ ఇస్ ప్రోగ్రామ్ ఎక్సెప్ట్ సెల్ఫ్ రియలైజేషన్. ఎందుకని ఇండివిజువల్ రియలైజేషన్ కాదు కాబట్టి. వ్యక్తిత్వంతో రియలైజేషన్ అయితే అది కూడా ప్రోగ్రామ్ లో ఉండేది, అది ఉండదు. అదొక్కటే ఎక్స్క్లూడ్ అయ్యింది గురు. ఎక్స్క్లూడ్ అయింది కాబట్టి తేలికే. కరెక్టే. నారాయణతం పడతాం, ఇంక్లూడ్ కాలేదు కాబట్టి కంఫర్ట్. గురువు గారు అవును. అందుకనే ఇప్పుడు అందుకనే అది నీవు ఇప్పుడు ఇక్కడే అది అది సెల్ఫ్ రియలైజ్ అయ్యి ఉందని చెప్తున్నాం, ఎందుకంటే ఎక్స్క్లూడ్ అయ్యి ఉంది కాబట్టి. అది తేలిక. ఈ మాయకి ఆధారం అదే, కానీ ఆధారం లేదు, సృష్టి లేదు. జీవుడు జగత్తు ఈశ్వరుడు లేరు. అయితే మరణానుభూతి భగవాన్కి వచ్చింది, అది తన ప్రోగ్రామ్ లో కాదు. అది ఏది మరణానుభవం వచ్చింది కదా, అది 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 ప్రోగ్రామ్ లో లేదు. కర్తతో మరణిస్తే ప్రోగ్రామ్ అట్లా కాలేదు. అట్లా కాలేదు. అవును. మరణానుభూతిని బయటకు చెప్పుకున్నాం. ఎవరి మరణానుభూతి? అహంకార మరణానుభూతి. అవును గురువు. కరెక్ట్. బయటకు వచ్చి చెప్పుకుంటున్నాడు, తీసుకుంటారు, తగలేస్తారు, దేహం లేకపోయినా నాకేమి కాలేదు అని తను చెప్పుకుంటే మిగతా వాళ్ళు రాసుకున్నారు. అది మరణాన్ని జీవుడు అనుభవించలేదు, అది దేహం చావలేదు. దట్స్ ఆల్. దేహమని తిరిగి వచ్చిందిగా. ఈజ్ ఇట్ క్లియర్? వెనక్కి వచ్చి చెబుతున్నారు, నేను దేహము కాదు, నేనంటే ఇది లేకపోయినా నేనున్నాను, నేను మరణం లేదు, నాకు మరణం లేదు. అట్లా అదే అక్కడ వ్యక్తిత్వం పోయింది కానీ దేహం పోలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తగ్గిపోయింది. అదే నాది అనేవాడు లేడు అక్కడ. ఆయన మరణానుభూతి అన్నారు, ఇంకొక పేరు పెడతారు, స్వరూప జ్ఞానం అంటాడు. వేరే ఓకే. చూడమ్మా, ద్వైతం అంటే ఏంటో చూడు. అద్వైతవాదము, ద్వైతవాదము ఈ రెండు కూడా మానసికమే. ఒకటి అంటే అర్థమేంటి? అటువంటి గురువుగారు, ద్వైతము అద్వైతం అన్న పదాలు ఉత్తసులు. అసలు ఆత్మస్థితి అద్వైతం అంటాం కూడా సరి అయింది కాదు. తాడు ప్రకాశించినప్పుడు తావు రహిత స్థితి తాడంటూ సరి అయింది కాదు. దానికి సంబంధం లేదు. చేస్తాను. ఆలోచన వస్తే ద్వైతము, ఆలోచన రహితమే ద్వైత రహితము, అద్వైతం. అదే చివరి వాక్యం అదే ఉంది గురుగారు. ఏమా చివరి వాక్యం అదే గురువు గారు. ఏముంది? చివరి సెంటెన్స్ ఒకటి సూక్ష్మ దశను, రెండవది స్థూల దశను పొందినట్టది
చివరికి ద్వైతరహిత వాదము వలననే ముక్తి లభించును. అంటే అర్థం ఏంటి? ఆలోచన రహిత స్థితే అది ముక్తి లభించును అనేది కూడా ఎవరికి లభిస్తుంది? ఆ గురువుగారు. జీవుడికి లభిస్తుంది. ఉమ్, కాబట్టి ఆలోచనే ద్వైతము, ఉమ్, ఆలోచన రహితమే ఆత్మస్థితి. దాన్ని అద్వైతం అనద్దు. ఉమ్, ఆ గురువుగారు. దానికి మహర్షి ఒక చోట అంటారు, ఉమ్, ద్వైత అద్వైత అతీతంగా ఉంటుంది ఆత్మ అని. అది సత్యం. ఉమ్, అంటే నీకు ఆలోచన వచ్చినా రాకపోయినా ఆత్మకి ఇబ్బంది లేదు. ఉమ్, ఆలోచన వస్తే ఆత్మలో మాయమవుతుందని, ఆలోచన లేకపోతే ఆత్మ ప్రకాశిస్తుందని అనుకోవటం పొరపాటు అని చెప్పారు. ఆ గురువుగారు. ఉమ్, కానీ దీనికి సంబంధం లేదు అసలు. ఉమ్, అందుకనే ఇంకా వచ్చినాయిగా, ద్వైతమా అద్వైతమా విశిష్ట అద్వైతమా అంటే పేర్లు. ఉమ్, ఎందుకు పోతావు? ఉమ్, ముందు నీవెవరో తెలుసుకో, ఆ తర్వాత ఎంతో టైం ఉంటుంది, ఉమ్, వాటిని బాగా ప్రతివాదాలు చేసుకోవచ్చు అంటాడు. ఆ గురువుగారు. అటువంటి ఉమ్, ఉమ్. ఏనాయనా రవి, ఇస్ ఇట్ ఓకే? అర్థమైంది గురుగారు. అంటే భేదము అభేదము అన్నట్టుగా ఇక్కడ భేదము అంటే ఆలోచన వస్తే ద్వైతము, ఆలోచన వస్తే భేదం. భేదము. ఆలోచన లేకపోతే భేదించేవాడు ఎవడున్నాడు అక్కడ? లేడుగా. అవును, తనకు అన్యంగా ఏమీ ఉండదు ఇంకా అభేదమే. కాబట్టి అభేద స్థితిని ఆత్మస్థితి అని, భేద స్థితిని అహంకార స్థితి అని మాయను చెప్పుకుంటారు అంతవరకు. నిజానికి భేద స్థితి అనేది ఉనికి లేదు అసలు దానికి. గురుగారు. ద్వైత స్థితికి ఉనికి లేదు. ఏమా అర్థమవుతుందా? ద్వైత స్థితి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తలు, ఉమ్, జగత్తు, ఈశ్వరుడు, అన్యత్వము, దానికి ఉనికి లేదు. ఉమ్, అవును గురువుగారు. ఉమ్, సత్యము కాదు. అవును. సత్యం కాదు. వెరీ సింపుల్. దేహం ఉన్నట్టు నీకు చెప్పిందే, లేదు. ఉమ్, జగత్తు ఉన్నట్టు చెప్పలేదు, ఇతరులు ఉన్నట్టు ఉమ్, చెప్పండి. ఇవన్నీ నీ మానసిక భావనలు. భావనలే. ఉమ్, ఉమ్, కాబట్టి ఆలోచన అంటే ఏమిటో చూడబోతే ఏమీ లేదు అక్కడ. ఉమ్, నువ్వు ఆలోచించకపోతే నీ దేహమే నీకు కనపడదు. దేహాత్మ బుద్ధి తల ఎత్తకపోతే సృష్టి ఎక్కడుంది? ఉమ్, ఆ గురువుగారు. ఉమ్, మరి తేలికేగా నీవుగా ఉండటం. తేలికే గురువుగారు. ఏనంటారు అవి? గురుగారు, అంటే ద్వైతము అంటే రెండవది అంటే నీకు విడిగా ఇంకొకటి ఉన్నది అన్నది కదా అర్థం గురుగారు, అంతేనా? రెండు ఉన్నాయనా? అది ఉందని కాదు, నీ భావన. ఆహా. దేహం ఒకటి ఉన్నదని నీ భావన. నిద్రపోతే నీ దేహం ఏమైంది? నీ ద్వైతము లేదా అద్వైతము లేదా? తల్లిదండ్రులు ఉన్నారని నీ భావన. భావశూన్యంలో తల్లిదండ్రులు, నీ దేహం ఎవరు? లేదుగా. కాబట్టి భావశూన్య స్థితిని ఈ జాగ్రత్త అవస్థ నుండి తీసుకురావాలి. నిద్రలో కుదరదు. అప్పుడు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తే ఎవ్రీథింగ్ విల్ వెరీ క్లియర్ టు యూ. స్వరూప జ్ఞానంతో ఈ మాయా నేను, మాయా జగత్తు, మాయా సంసారము అదృశ్యం కాదు, అది ఉంటుంది. ఎండమావుల్లో నీళ్లు లేవని తెలిసినా కనపడ్డట్టు. ఇది అదృశ్యం కాదు, ఇది ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? నువ్వు దేహం ఉన్నంత వరకు ఉంటుంది. అది
గురువు గారు. ఓకే, దేహం రాలినా కూడా అది అలానే ఉంటుంది కదా గురువు. కాదు, దేవుడు రాలిన సృష్టి ఉండదు, ఆత్మగా ఉంటాం. ఇప్పుడు జ్ఞానానికి ఒక తెర అనుకో, బొమ్మలు పడుతూ ఉంటాయి, బొమ్మలు పడ్డా పడకపోయినా తెరకేం కాదు. అట్లా నువ్వు ఆలోచించకపోయినా ఆత్మకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఎప్పుడైతే నువ్వంటే దేహమని మరి వ్యక్తిత్వం తల ఎత్తిందో అప్పుడు అన్ని సమస్యలు నేను తెచ్చి పడతాయి. ఏ రూపేణ పడతాయి? ఆలోచన రూపేణ పడతాయి. ఒక ఆలోచన నీకు బంధాన్ని కలిగిస్తుంది, ఇంకో ఆలోచన వైరాగ్యాన్ని కలిగిస్తుంది. అసలు ఆలోచన తలెత్తలేదనుకో, జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, సృష్టి ఎక్కడ ఉండదు. సృష్టిని చూడటానికి కూడా ఉండాలిగా. గురువుగారు ఆ మాట కూడా మహర్షిని అడిగారుగా, జగత్తు నుండి నశించిందే, అసలు లేదా? అసలు లేదు పంపన్నాడు. ఐ అగ్రీ విత్, బికాస్ నా అనుభవంలో సంసారమే లేదు, జగత్తే లేదు, దేహం లేదు, సృష్టి లేదు. సృష్టి లేదా అంటే సృష్టిని చూసేవాడు లేడు. అంటే మీ ఉద్దేశంలో జగత్తు లేదు అంటే భగవాన్ ఉద్దేశంలో ఆ చూసే ద్రష్ట, చూసేవాడు లేడని. అంతేగాని వాడుంటే ఉంటుంది. అది లేదా, చూసే ద్రష్టతో మరి ఎగిరిపోయింది. జీవుడు జగత్తు ఈశ్వరు భావాన్ని ఎగిరిపోయింది. అదే వాడు ఉండబట్టి, వాడు లేబట్టి ఇవి ఎగిరిపోయినాయి. వాడు ఉంటే ఇవన్నీ ఉంటాయి. అంతేనా కదా? ఎందుకని? మాయ కాబట్టి, ద్వైతం. ఆలోచన ఉంటే అన్యత్వం ఉంటుంది. మీకు ఇప్పుడు దేహమన్యము, సంసారమన్యము, దైవమన్యము. ఆలోచన లేదనుకో, మరి అన్యత్వం. అంటే అదే, నేను పుడితే సకలము పుడుతుంది, నేను పోతే సకలము పోతుంది అంటారు కదా, అదే అంటే అహంకారం. అహంకారము పోతే ఇంకా జీవ జగత్ ఈశ్వరుడు ముగ్గురు అంత అదృశ్యమైపోతారు. ఒకేసారి అదృశ్యమైపోతారు. అంత భావనలకి పరిమితం, థాట్స్. మరి అది మనం అనుకున్నాం గురువు గారు, నిద్రలోకి అంత సహజంగా నిశ్చల స్థితికి ఎలా వెళ్ళిపోతుంది అసలు మనస్సు? మనస్సు పోదు, మనస్సు పోదు నాయన. అంటే పోవటం అంటే నిశ్చల స్థితికి వెళ్ళిపోయింది కదా గురువు గారు, ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోయింది కదా. అట్లా ఉండదు. ఇది ఎట్లా ఉంటుందంటే, 4 అంతస్తుల భవనం ఉంది, కట్టకముందు నేల ఉంటుంది, కట్టిన తర్వాత నేల కనపడుతుంది. వాటిని కూల్ చేస్తే నేల కనపడుతుంది. ఇక్కడ కూడా జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నము, ఈ రెండు వదులుకుని స్థూల సూక్ష్మ దేహాలకి లోపలికి వెళ్ళిపోయినాడు, మూలానికి వెళ్ళాడు. మూలంలో ఉన్నాడు, మూలం తెలియకుండా ఉన్నాడు. ఇది కూడా కర్మలో భాగమే. నిద్ర ఈజ్ ఆల్సో ఏ వృత్తి, యాక్టివిటీ. అదే, అంటే వాడు అంత అది జస్ట్ మనకు తెలియకుండానే, ప్రయత్నం లేకుండానే ఆ మనస్సు ఎటువంటి ఆలోచన లేని స్థితికి, అంటే అది ఎలా జరిగిందంటారు అసలు? అంత యత్నము లేకుండా కాదు, కర్మ ప్రభావము చేత నిద్ర వచ్చింది. ఇది కూడా తెచ్చుకున్న దాంట్లోనే కూడా దిగారుగా. నిద్ర హాయిగా ఉంటుంది. వై కాంట్ వి స్లీప్ ఫర్ ఎ లాంగ్ టైం? నో. ఒక తన్ను దాన్ని బయటకు పంపిస్తుంది, కర్మలు ఆచరించని. అందుకని నిశ్చల స్థితి, గాఢ నిద్రలో జాగ్రత్త అవస్థలో ఇదంతా వాడు ఎంతవరకు నిశ్చలంగా ఉండాలో అంత ప్లాన్ లోనే ఉంది, ప్రోగ్రామ్ లోనే ఉంటుంది అనమాట. ఈవెన్ జాగ్రత్త అవస్థలో కూడా. నీకు వృద్ధాప్యం వస్తే తెలుస్తుంది ఎందుకు రాదు. గురువు గారు, నిద్ర కూడా ఒక యాక్టివిటీ. ఓకే.
జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 కూడా మాయా నేనుకు సంబంధించి. ఈ 3కి అవతల ఉంది తురీయం ఆత్మస్థితి, ఆధారంగా ఉంది, వీటికి భిన్నంగా ఉంది. మాన్య మహర్షి తురీయమని, తుర్యాతీతమని చెప్పుకొచ్చాడు. గురుగారు 4వ స్థితి అని చెప్తున్నారు కదా. 4వ స్థితి కాదు, ఉన్నది ఆ స్థితి, లేనిది కాదు ఇది. నీవు నిద్రపోతున్నావు, ఎందుకు పోతున్నావు? నీ ప్రోగ్రాములో కాసేపు ఇంటర్వెల్ ఇచ్చావు కర్మ యాక్టివిటీకి, నిద్రపోయాను. నిద్ర కూడా ఒక యాక్టివిటీ ఇన్ ఇన్యాక్టివిటీ. ఓకే, నిద్రలో రవి ఉంటాడు. అదే అంటే వీడు ప్రతిరోజు 8 గంటలు వాడు నిశ్చల స్థితిలో ఉన్నట్టే కదా గురువు గారు. నీకు ఆందోళన ఉన్న అర్ధరాత్రి లేచి ఫ్లైట్ పట్టుకోవాలంటే నిద్ర పట్టుతుంది, నీకు కర్మ లాగుతుంది. ఎయిర్పోర్ట్ బయలుదేరుతావు. అవునవును, లేదు లేదు నిద్రపోతానంటావా? అది అర్థమైంది గురువు. అంటే వాడు ఎంతసేపు నిద్రలో ఉంటే అంతసేపు వీడు నిశ్చలంగా ఉన్నట్టే కదా. కాదు 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 కాదు, వృత్తి రాహిత్యమైనట్టు నిశ్చలత కాదు అది. నిశ్చలత అంటే ఆలోచన లేని స్థితే కదా గురువు గారు. ఆలోచన లేకపోయినా అహంకారం లేని స్థితి కాదు. అహంకారం లేని స్థితి అంటారా నిశ్చల స్థితి అంటే? పోవడానికి నిద్రలో ఉన్నది ఆత్మను, అక్కడ ఉన్నది ఇక్కడికి తీసుకురా అని చెప్పిన అట్లా జీవుడు తీసుకురాలేడు. ఒక్క అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తేనే తెలుస్తుంది ఈ అవస్థల్లో ఉన్నది అదేనని. సూచించడం బాగానే ఉంటుంది. నిద్రలో ఉన్న నీవే ఇప్పుడు ఉన్నావు కదా, జాగ్రత్తలోనే నిద్రించు, ఈ విధంగా ఉండు అని చెప్పటం బాగానే ఉంటుంది వినటానికి, కానీ తీసుకురాలేడు. తీసుకొచ్చేది కాదు గురుగారు, మీ మనస్సుతో తీసుకొచ్చేది కాదు. అది కుదరదు కూడా.